పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో సిఆర్పీఎఫ్ సిబ్బందిని అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. పాక్ ఐఎస్ఐ అధికారులకు రహస్య సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపింది ఎన్ఐఏ. 2023 నుంచి నిందితుడు మోతీరామ్ జాట్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్లో ఉన్నట్లు తెలిపింది. జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం పాక్ అధికారులతో పంచుకుంటున్నట్లు చెప్పింది. నిందితుడిని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు అధికారులు. దీంతో సిఆర్పీఎఫ్ జవాన్కు జూన్ 6 వరకు కస్టడీలో విధించింది కోర్టు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో సిఆర్పీఎఫ్ సిబ్బందిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. పాక్ ఐఎస్ఐ అధికారులకు రహస్య సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపింది ఎన్ఐఏ. 2023 నిందితుడు మోతీరామ్ జాట్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్లో ఉన్నట్లు తెలిపింది. జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం పాక్ అధికారులతో పంచుకుంటున్నట్లు చెప్పింది. నిందితుడిని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు అధికారులు. దీంతో సిఆర్పీఎఫ్ జవాన్కు జూన్ 6 వరకు కస్టడీ విధించింది కోర్టు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో ఓ సిఆర్పీఎఫ్ సిబ్బందిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. పాక్ ఐఎస్ఐ అధికారులకు రహస్య సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపింది ఎన్ఐఏ. 2023 నుంచి నిందితుడు మోతీరామ్ జాట్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్లో ఉన్నట్లు తెలిపింది. జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం పాక్ అధికారులతో పంచుకుంటున్నట్లు చెప్పింది. నిందితుడిని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు అధికారులు. దీంతో సిఆర్పీఎఫ్ జవాన్కు జూన్ 6 వరకు కస్టడీ విధించింది కోర్టు. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పాక్ గూఢచర్యం కేసులో సిఆర్పీఎఫ్ జవాన్ అరెస్టుపై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూస్తున్నాం అంటే దేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి గూఢాచార్యం జరుపుతున్నటువంటి వారిపైన కూడా స్పెషల్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఈ క్రమంలో చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున దేశంలో ఉంటూ చాలా వరకు స్పైకి సంబంధించి ఏజెంట్లుగా కొనసాగుతున్నారు. మరికొంతమంది గూఢాచార్యం జరుపుతున్నటువంటి వారి ఏర్వేతలో భాగంగానే చూసినట్టయితే ఇప్పుడు చూసినట్టయితే సిఆర్పీఎఫ్కి సంబంధించి మోతీరామ్ జాట్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతను చూసినట్టయితే సిఆర్పీఎఫ్కు సంబంధించినటువంటి మన దేశంలోనే పనిచేస్తూ పాకిస్తాన్ తోటి గూఢాచార్యం జరుపుతున్నారనే విషయాలపైననే ప్రధానంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చిన సమాచారంతో అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి పటియాలా కోర్టులో ఆయనను ప్రొడ్యూస్ చేశారు. అయితే దేశంలో మన దేశంలోనే ఉంటూ మన దగ్గరే ఉంటూ ఇతర దేశం సంబంధించి అంటే పాకిస్తాన్కు సంబంధించి గూఢాచార్యాన్ని నేర్పుతున్నటువంటి వాళ్ళలో చూసినట్టయితే ఇటీవల చూసినట్టయితే యూట్యూబర్ అయినటువంటి జ్యోతి మల్హోత్రాతో పాటుగా దేశవ్యాప్తంగా 11 మందిని కూడా ఇలా గుర్తించారు. కొంతమంది చూసినట్టయితే దేవేంద్ర సింగ్ అనే వ్యక్తి చూసినట్టయితే పంజాబ్లో ఉంటూ అతను స్టూడెంట్గా పనిచేశాడు. ఆ తర్వాత స్టూడెంట్గా ఉంటూనే ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏజెంట్లతోటి కూడా అతను చేతులు కలపడం జరిగింది. ఈ విధంగా రకరకాలుగా ఒక వ్యక్తి చూసినట్టయితే సెక్యూరిటీ గార్డుగా పనిచేయడము, ఆ తర్వాత ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఉగ్రవాదులతో లింకులు ఉండడం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే మొత్తం మీద దేశవ్యాప్తంగా 11 మందిని ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా వరకు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో చూసినట్టయితే ఇక సిఆర్పీఎఫ్ చెందినటువంటి మోతీరామ్ జాట్ను కూడా గుర్తించారు. అయితే మన దేశంలో ఉన్నటువంటి జాతీయ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలను మొత్తం మీద ఇతర పాకిస్తాన్ అంటే దేశానికి కూడా అందిస్తున్నారనే సమాచారంతో కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో చూసినట్టయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా చూసినట్టయితే ఇలాంటి అంశాల పట్ల చాలా వరకు ఎక్కువగా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే జాతీయ భద్రత సంబంధించిన వ్యవహారాలపైన ఇప్పటికే ఎల్ఓసికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా, అంతేకాకుండా ఓ వైపున గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇలాంటి సంబంధించిన వ్యవహారాలను చూసినట్టయితే పాకిస్తాన్కు చాలా వరకు వాళ్ళు గూఢాచార్యం జరుపుతున్నారు. ఏదంటే పహల్గామ్ సంబంధించినటువంటి ఘటన చూడొచ్చు. ఏదైతే జ్యోతి మల్హోత్రా చూసినట్టయితే ఒక యూట్యూబర్గా ఉంటూ మన దేశం సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ పూర్తిగా పహల్గామ్ సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా పర్యావరణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భద్రత సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, వాటన్నిటిని కూడా బ్లాగర్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి చేరవేయడం, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి హై కమిషన్కి సంబంధించిన వారితోటి పూర్తిగా ఆ విషయాలను షేర్ చేసుకున్నటువంటి
దశలోనే మొత్తం మీద పహల్గామ్ పైన కూడా పాకిస్తాన్ దాడికి ప్రధాన కారకురాలు అయ్యిందనే అపవాదు కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కూడా అదేవిధంగా దేవేంద్ర సింగ్ అనే స్టూడెంట్ వ్యక్తి కూడా మొత్తం మీద ఒక స్టూడెంట్గానే ఉంటూ ఐఎస్ఐ సంబంధించినటువంటి ఏజెంట్లతోని మొత్తం మీద చేతులు కలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా బయట వ్యక్తులకు చేరవేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే పాకిస్తాన్కు అదేవిధంగా భారత్కు మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి దశలో చూసినట్లయితే కూడా చాలా వరకు కీ రోల్గా ఉన్నటువంటి భద్రతకు సంబంధించిన వ్యవహారాలలో అన్నింటిని కూడా పాకిస్తాన్కి సంబంధించిన వారితోటి షేర్ చేసుకున్నారనేది మాత్రము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దృష్టి సారించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 11 మందిని ఏరివేతలో భాగంగా కూడా వారందరినీ గుర్తించింది. ఇక ఎప్పటికప్పుడు దేశంలో ఉన్నటువంటి ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, గూఢచారకు సంబంధించినటువంటి వారు కావచ్చు, స్పై ఏజెంట్లుగా పనిచేస్తున్న వారందరినీ కూడా మొత్తం భారతదేశంలో ఉంటూ భారతదేశం సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న వారి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఎన్ఐఏ అని చెప్పొచ్చు. జ్యోతి.